రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ప్రాథమిక హక్కులు అవి కూడా ఒక్కొక్కటి కొల్లగొడుతుపడతా ఉన్నాయి. ఇవాళ సరుకు సంబంధించి చూస్తే ఈ ఓటర్ల సవరణ పేరుతో లేదా జనాభా సేకరణ పేరుతో జరుగుతుంది. అంతు చూస్తూ ఉంటే ఇది పూర్తిగా మరి బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం హక్కులను కాలరాసే కుట్ర చేస్తుంది. పశ్చిమ బెంగాల్లో 80 లక్షల ఓట్లు తీసేసి అక్కడ అధికారంకి వచ్చినాం. అన్ని రాష్ట్రాలు ఇట్లే చేస్తాం. నిన్న ఆశ్చర్యం ఏంటంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులతో సహా జాతీయ అధ్యక్షులతో సహా అందరూ ఏంటంటే బెంగాల్ తరహా పోరాటం చేయాలి. అంటే బెంగాల్ తరహా అంటే ఏంటిది అంటే బెంగాల్లో గుండాయిజం రౌడీజం చేసి ఇప్పుడు కూడా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఇష్టమైనట్టుగా బెదిరింపు చేసి మరి మారణకాండ సాగుతున్న పరిస్థితి. అంటే తెలంగాణలో అలాంటి పరిస్థితి తీసుకొస్తారా? అంటే బీజేపీ సాధ్యమా? ఇలా తెలంగాణ పశ్చిమ బెంగాల్లో ఆనాడు వామపక్ష గవర్నమెంట్ ఉండింది, దాన్ని పోగొట్టి తృణమూల్ వచ్చింది, ఆ తృణమూల్ తర్వాత మేము వచ్చింది అనేటువంటి బిల్లుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో కళ్ళు అంటా ఉన్నారు, వచ్చేది మా రాజ్యం అంటున్నారు. మీ రాజ్యం ఏమైందో తెలుస్తా ఉంది, బీజేపీ పరిపాలన ఎలా సాగుతుందో తెలుస్తా ఉంది. ఇవాళ హిందుత్వ ఎజెండాతో అమలు చేస్తున్నటువంటి బీజేపీ ఇలా తలదించుకోవాలి, సిగ్గుపడాలి. ఎందుకు? అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా చేపట్టే రామ మందిరం, దాని పేరు అక్కడ ఏంటంటే శ్రీరామ జన్మభూమి మరి తీర్థక్షేత్రం అని పెట్టుకున్నారు. ట్రస్ట్ పెట్టారు. ట్రస్ట్కు బీజేపీలు ఉన్నాయి. ఆ ట్రస్టులో మరి వాళ్ళ ట్రస్టు చూస్తుండగానే సీసీ కెమెరా ఉండగానే 70 సార్లు మరి అక్కడ దొంగతనాలు జరిగినాయంటే, డబ్బులు తిరిగినాయి అంటే, రాముని గుడిలోనే ఇట్లా జరిగితే ఇంకా మీరు దేశంలో ఎలాంటి అకృత్యాలు పాల్పడుతారో దీన్ని బట్టి అర్థం అవుతారు. అంటే మీకు రాముడు పేరుకు రాముని పేరు చెప్పి ఓట్లు కావాలి తప్ప రాముని యొక్క పవిత్రతను కాపాడే మీకు ఆలోచన లేదు. రెండవది, రాముని పేరుతో లబ్ధి కావాలి తప్ప ప్రజల మేలు కోరేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ అంటే ప్రభుత్వానికి ఇంకా శాశ్వతంగా వాళ్ళే ఉండాలా. అవసరమైతే ప్రజాస్వామ్యాన్ని చేస్తాం, నియంత్రిత రాజ్యానికి శ్రీకారం అనే దశలో పోతా ఉన్నారు. అందుకని ఏదేమైనా ప్రజలు కళ్ళు తెరవాలా. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి మరి కళ్ళు తెలిసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి అగ్రబద్ధం కావాలా. తెలంగాణలో కూడా ఇక్కడ యువత ఆలోచించుకోవాలా. మీరు రకరకాల పద్ధతులలో మేము రాముని ఎవరు వ్యతిరేకం కాదు, రాముడి రాజ్యాన్ని ఎందుకు ఒప్పుకుంటారు? రాముడు మంచిగా పరిపాలన చేశాడు, ప్రజలందరికీ మరి ఆయన శ్రీరామ రక్షగా నిలిచాడు. అందుకనే రాముడు అంటే అందరికీ ఆరాధ్య దేవుడే కానీ మరి అంత మాత్రాన ఒక బీజేపీకి కాదని చెప్పి ప్రశ్నిస్తామని. అందుకనే యువత అంతా కూడా ఆలోచించుకోవాలా. ఇవాళ మరి ఎందుకు తెలంగాణలో ఆనాడు సాయుధ పోరాటం చేయాల్సి వచ్చింది? తెలంగాణలో ఎందుకు తుపాకీ పెట్టారు కమ్యూనిస్టులు అన్నాడు అంటే ఆనాడు శ్రమకు తగ్గ ఫలితం లేదు, వెట్టి చాకరీ బానిసత్వం జరుగుతుంది, అయ్యా నీ బాధ్యత కాల్పకు దురాలు జరుగుతుంది. అందుకనే ఆనాడు ప్రశ్నించే గొంతుకలుగా కమ్యూనిస్టులు మారు. అందుకే ఆనాడు పోరాటాల వల్లనే ఆనాడు తెలంగాణ ఉంటాయి. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను, బీజేపీ వాళ్ళు వంకర టింకర మాట్లాడి వల్లభాయ్ పటేల్ వచ్చినందు వారికి ఉంటాయింది, లేకుంటే రకరకాల మరి ఏదో రకంగా వంకర మాటలు మాట్లాడే పరిస్థితి వస్తూ ఉన్నారు. వల్లభాయ్ పటేల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రి, ఆయనే కాదు కదా. ఇక్కడ పోరాటం జరిగితే నైజాం లొంగిపోయి అప్పటికే తెలంగాణలో ఒక ముమ్మరమైనటువంటి పోరాటం, ప్రజల తిరుగుబాటు జరుగుతుంది. 3000 గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి. అలాగే మరి 10 లక్షల ఎకరాలు భూములు పంచబడ్డాయి. 2,500 మంది 4,500 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి నేపథ్యంలో విధిలేని పరిస్థితిలో మరి అక్కడ ఈ నైజాం రాజు లొంగిపోవడం, కేంద్ర ప్రభుత్వం లోపాయిక ఒప్పందం చేసుకోవడం, ఆయన రాజబల్లాలు ఇవ్వడం, అన్ని ఇవ్వడం జరిగింది. అది చరిత్ర తెలుసు. అందుకని ఇవాళ యువతకు నేను సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం, మీరందరూ కళ్ళు తెరవండి, వాస్తవాలు గ్రహించండి. కళ్ళబొల్లి బీజేపీ మాటలు నమ్మితే భవిష్యత్తు అంధకారమే, మరింత నియంత్రితమని చెప్పి రాహుల్ పేరుతో ఎట్లయితే రామ మందిరంలో మరి 70 సార్లు చోరీ జరిగిందో ఇంకా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి గతం జరుగుతాయి. కాబట్టి ఇవాళ ప్రజలు ఏముంది, మనం 79 ఏళ్ల రాజ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజారాజ్యం మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ మనకు అన్ని రకాల సౌకర్యాలు రాలే. కొద్దిమంది చేతుల్లో
సంపద కేంద్రీకృతం అవుతున్నది. కార్పొరేట్ శక్తుల చేతుల్లోనే సంపద అంతా ఉన్నది. వాళ్ళ ప్రపంచంలో ధనవంతులుగా ఎదుగుతా ఉన్నారు. మనం చూస్తుండగానే ఆదాని అంటాడు మరి గుజరాత్లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంట్రాక్టర్, అట్లాంటి కాంట్రాక్టర్ ఇవాళ ఏమైపోయినాడు, ప్రపంచంలో ధనవంతుడికి ఎదిగిపోయినాడు. ఎవరు చేయబట్టి ఎదిగిపోయినాడంటే నరేంద్ర మోడీ చేయబట్టి, బీజేపీ చేయబట్టి. అట్లా కార్పొరేట్ శక్తులకు మరి సహజ వనరులు కట్టబెడుతూ, సహజ వనరులు అంటే చాలా మంది తెలియదు. సహజ వనరులు అంటే మరి ప్రకృతిలో ఉన్నటువంటి భూగర్భం ఉన్నటువంటి బొగ్గు, ఇక్కడ అందరికీ తెలుసు. గ్యాస్ నిక్షేపాలు, అలాగే బంగారు గనులు ఉన్నాయి ఇక్కడ, అలాగే ఆయిల్ నిక్షేపాలు, ఎన్నెన్నో ఉన్నాయి సహజ వనరులు. గ్రానైట్ స్టోర్ అయితే మనం చూస్తూ ఉన్నాం కరీంనగర్ జిల్లాలకు, అలాగే ఇక్కడ ఈ అందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి ఒక సంపదని వాళ్ళకు అక్రమంగా కట్టబెట్టి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తూ విమానాశ్రయాలను కూడా కట్టబెడుతూ ఇవాళ పూర్తిగా మరి ప్రజాస్వామ్య విరుద్ధమైన లేదా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహణ చేసినట్టు కుట్ర సాగుతున్నారు. అన్నింటినీ కూడా ప్రైవేట్ చేసే కుట్ర సాగుతుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలి. దానికి మరి రానున్న కాలంలో సర్వ్ మీద కూడా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, ప్రజాస్వామ్యాలందరూ కూడా గట్టిగా నిలబడి ఎక్కడెక్కడ ఓటు హక్కు ఎట్లా కాపాడుకోవాలో, లేకపోతే ఆ లెక్కలలో ఆ ఓటర్ లిస్టులో ఎట్లా నమోదు చేసుకోవాలో దానికి కంకణబద్ధం ఇవ్వాల్సిన అవసరం ఉందని మరి కమ్యూనిస్ట్ శ్రేణులకి, తర్వాత అలాగే మరి వామపక్ష ప్రగతిశీల శక్తులకి, ప్రజాస్వామ్యాలకు తెలియపరుస్తా ఉన్నాను. తెలంగాణకు వచ్చేసరికి ఇవాళ మనం టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి 2 ఏళ్ళున్నర దాటుతా ఉంది. అయితే ఇప్పటికీ కొన్ని సమస్యలు ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమవుతావు. కారణం ఏంటంటే సర్పంచులకు సంబంధించి పాత వాళ్ళకు బిల్లు పెండింగ్ లేదు. అది నిజంగానే టీఆర్ఎస్ తప్పే. నేను ఊపిరి చెప్తున్నాను, ప్రస్తుతాలు చెప్తున్నాను. టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఎప్పుడైతే డబ్బులు లేకుండా వాళ్ళు పనులు చేయించారు, పెండింగ్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి చనిపోతా ఉన్నారు. మాజీ సర్పంచ్ నిన్నే ఒక మాందపురంలో పిట్టల సంపదని వేయించారు. కాబట్టి అట్లా ఆ రకమైన దారుణాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలా. నిజంగానే మాజీ సర్పంచులు వాళ్ళు ఏదైతే పనిచేసినటువంటి బిల్స్ వాళ్ళకి ఇవ్వాలి, తక్షణం పెండింగ్ పెట్టుకోవడం, ఫీజు రియంబర్స్ పెండింగ్ పెట్టుకోవడం, అది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నట్టు అవుతుంది. తర్వాత రైతు భరోసా లాంటివి కూడా ఇవ్వాలి. ఇంకా మిగతా సంక్షేమ పథకాలు ఒకటిగా మీరు అమలు చేయండి. మీరు నాన్సకండి, పెండింగ్ పెట్టకండి. తర్వాత అన్నిటికంటే ప్రధానంగా ఇళ్ల స్థలాలు, ఎక్కడైతే గుడిసెలు వేసుకొని ప్రజలు ఉంటా ఉన్నారో, గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి ఉన్నాయో, అంతకంటే మొదలు ఉన్నాయో, వాటికి సంబంధించి కూడా మీరు సర్వే చేసి వాళ్ళకి ఏదైతే ఉందో అరులైన వాళ్ళకి, లేనులే ఉన్నోళ్ళకి ఇవన్నీ చెప్తలేము, పేద వాళ్ళకి, దాదాపు దిగున్న వాళ్ళకి మరి సోషల్ ఎకనామిక్ సర్వే చేసి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాల్సిన అవసరం అని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తుంది. వరంగల్ కాడ మన కూల్చిన సంఘటనలు, మరి ఆ రకమైనటువంటి ఇంకా అంటే అనేక చోట్ల మరి కూల్చిన సంఘటనలు చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉండే. మరి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకువచ్చినాం. మరి మొత్తం మరి మా సిపిఐ డెలిగేషన్, అలాగే మంత్రి పొంగినేటి శ్రీనివాసరెడ్డి తీసుకుపోయాం, అధికారులు దృష్టికి తీసుకుపోయాం, కలెక్టర్ చెప్పినాం. అయినా కూడా ఇప్పుడు ఆ రకమైన వైఖరి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా సిపిఐ లేదా వామపక్షాలు, ఎర్రజెండా పార్టీలన్నీ కూడా ఏకమైతే పేదల పక్షంగా ఉంటాయి, ప్రజల పక్షంగా ఉంటాయి. మరి ఏదైతుందో మరి అట్టడు వర్గాల ప్రజలకు న్యాయం చేసేదాకా సామాజిక వర్గాలు ఉద్యమిస్తాయని చెప్పి తెలియపరుస్తుంది.